మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి అయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉంది, అవి కూడా అమలైతే కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని ఆశిస్తున్నాను. మన జిల్లా సత్యసాయి జిల్లాలో అభివృద్ధి కూటమి పరిపాలనలో బాగుంది అనుకుంటున్నారా? మన నియోజకవర్గం ఎమ్మెల్యే సవితమ్మ గారు ఎలా పనితీరు? సవితమ్మ గారి పనితీరు చాలా అభినందనీయం. ఆమె చూసుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? కొద్దిగా అసంతృప్తి అయితే ఉంది. ఆశిద్దాం ఇంకా వచ్చే 4 ఏళ్లలో వీళ్ళు సూపర్ 6 అన్నీ అమలు చేస్తే సరిపోతుంది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదంటారా, ఒకే రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? ప్రస్తుతానికైతే ఒక రాజధాని పెట్టి మిగతా 2-3 విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాలను సెకండ్, థర్డ్ ప్రయారిటీగా తీసుకొని అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రాజధానిగా అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? అమరావతిని రాజధానిగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఏపీకి జీవనదైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకుంటున్నారా? చేస్తుందండి. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం రాబోయే 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తుందని ఆశిస్తున్నాను. వచ్చే 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తుంది అనుకుంటున్నారా? రాబోయే 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం, జనసేన కలిసి ముందుకు సాగుతుందని అనుకుంటున్నాను. 3 రాజధానుల బదులు అమరావతి ఒకరే రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. విశాఖపట్నం, కర్నూలు నివాసిగా మీరు బాధపడుతున్నారా? ఖచ్చితంగా కొద్దిగా బాధ అయితే ఉంటుంది. ప్లస్ మనము విభజన తర్వాత మనకు ఒక రాజధాని ఉంటే బాగుంటుంది. దాన్ని డెవలప్ చేసుకుని మిగతా కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూటమిలో భాగంగా అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలరా? దాదాపుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే అరికట్టిందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం తీసుకున్నాను నిర్ణయాలు. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి అని 4 క్వశ్చన్స్ అడుగుతాము. క్వశ్చన్ 1, మన సత్యసాయి జిల్లాలో అభివృద్ధి కూటమి పాలనలో బాగుంది అనుకుంటున్నారా? మన ధర్మారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? ఉన్నామండి. రాష్ట్రానికి 3 రాజధానులు మంచివా అనే ఒక్కటే మంచిదే? ఒక్కటే మంచిదండి. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదే? ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదండి. రాజధానిగా అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? వచ్చే 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పని చేయగలదా? చేయగలదండి. మన జిల్లా సత్యసాయి జిల్లా అభివృద్ధి కూటమి పాలన బాగుంది అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అలాగే మన మంత్రి గారితో కలిసి అందరూ సమైక్యంగా మన సత్యసాయి జిల్లా అభివృద్ధికి వీళ్ళు పాటుపడుతున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పూర్తి అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం సార్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? సార్, బ్రహ్మాండంగా ఉన్నాం. దానికి కారణం ఏమంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన పథకాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు చాలా వ్యత్యాసం ఉంది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు సింగిల్ ఎన్నికైన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ని పెంచి పేదలకు అందిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో నిన్న లేక మొన్న అమలు చేశారు రేషన్ పంపిణీని. గతంలో MDU వాహనాల ద్వారా రేషన్ పక్కదారి పెట్టిపోయేది.
వీధుల్లో తిరిగి 2-3 రోజులు మాత్రమే రేషన్ ఇచ్చేసి మిగతాదాన్ని బ్లాక్ మార్కెట్ తరలించేవాళ్ళు వైసీపీ నాయకులు. ఇప్పుడు అలా కాకుండా చక్కగా 15 రోజులు డీలర్ షాప్లోనే ఉండాలా, పేద ప్రజలకు రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెచ్చిపెట్టారు. కాబట్టి రేషన్ కూడా పేద ప్రజలకు సక్రమంగా అందుతూ ఉంది. దీనిపైన మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పథకం బాగా నడుస్తాను సార్. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదంటారా, ఒకే రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? సార్, ఒకే రాజధాని అభివృద్ధి చేయడమే మంచిది. కానీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, అమరావతిని రాజధానిగా చేస్తూ అలాగే ఆర్థిక రాజధానిగా కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేకి ముందుకు వచ్చింది. అలాగే న్యాయ రాజధానిగా కర్నూలును కూడా చేసేకి ముందుకు వచ్చింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ రాజధాని విషయం తీసుకునే నిర్ణయం చాలా సముచితంగా ఉంది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. భవిష్యత్తు రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా చేస్తుంది సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సహకారం తీసుకునే ముందుకు పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ప్రభుత్వంతో, కావున వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తుందనే సంపూర్ణంగా నమ్ముతున్నాం సార్. ఏపీకి జీవనదైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదా? ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది సార్. ఎందుకంటే సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆయన ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని మేము కూడా సంపూర్ణంగా నమ్ముతున్నాం. వచ్చే 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తుంది అనుకుంటున్నారా? సార్, వచ్చే 4 సంవత్సరాలే కాదు, రాబోయే 15 సంవత్సరాల దాకా ఈ కూటమి ప్రభుత్వము ఇలాగే వీళ్ళు కూటమిగా వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు మేలు చేసి ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలోకి తీసుకుపోతారని సంపూర్ణంగా నమ్ముతున్నాం సార్. 3 రాజధానుల బదులు అమరావతి ఒకటే రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. విశాఖపట్నం, కర్నూలు నివాసిగా మీరు బాధపడుతున్నారా? సార్, లేదు సార్. కారణం ఏమంటే అమరావతి అనేది స్టేట్కి సెంటర్ పాయింట్. అది అందరికీ ఆమోదయోగ్యమైన స్థలమే కాబట్టి అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి రాజధానిగా అందరూ ఆమోదం తెలిపినారు. దాని పట్ల సంతోషంగానే ఉన్నారు సార్. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూటమిలో భాగంగా అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలరా? సార్, ఖచ్చితంగా అరికట్టగలరు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సామాజికంగా సేవ చేయాలనే సుఖతోనే, బాధ్యతతోనే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినారు. ఆయన ఎన్నో 100 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా వదులుకొని సినిమాల్లో. కావున ఆయన ఎర్రచందనాన్ని అరికట్టి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఆయన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తాడనే మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం పూర్తి అయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం? అందరికీ నమస్కారము. నా పేరు అశోక్. ఈ కూటమి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో కూడా అభివృద్ధి జరిగింది ఏం లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో సంవత్సరం అయితే అంది, సంవత్సరం కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన జిల్లా సత్యసాయి జిల్లా అభివృద్ధి కూటమి పాలన బాగుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా బాగుంది. మన నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గం సవితమ్మ గారి పనితీరు ఎలా ఉంది? ఆమె కూడా బాగా కష్టపడి పనిచేస్తుంది. నియోజకవర్గంలో కూడా కాకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె పనిచేస్తుంది. కష్టపడి ఈ జిల్లాలో, సత్యసాయి జిల్లాలో కష్టపడితే బాగా పనిచేస్తుంది అని చెప్పి మాకు కూడా నమ్మకం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంతో కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? అప్పుడైతే సంతోషంగా లేము. ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మాకు నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వంలో. రాజధాని 3 రాజధానులు మంచిదా, ఒక రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? మనకు 3 రాజధానులు అంటే మనకేం అంత అభివృద్ధి జరగదు. ఒక రాజధాని ఉండేదే మనకు అభివృద్ధి జరుగుతుందని కూడా నమ్మకం ఉంది. ఒకటి ప్రభుత్వంలో కూడా, కూటమి ప్రభుత్వంలో కూడా, మోడీ గారి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఒకే రాజధాని ఉంటే మంచిదని నా అభిప్రాయం. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా చేస్తుందని నమ్మకం. ఏపీకి జీవనాదైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలుగుతుంటారు? ఖచ్చితంగా చేస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. అది కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మోడీ గారు కూడా దాన్ని పోలవరం ప్రాజెక్టు దృష్టికి చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా చేస్తుందని కూడా నమ్మకం. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించిందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా పాలిస్తుంది. 3 రాజధానుల బదులు అమరావతి ఒకే రాజధాని అభివృద్ధి చేసుకోవడంలో వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. విశాఖపట్నం, కర్నూలు నివాసిగా నువ్వేమైనా బాధపడుతున్నావా? ఏం బాధపడడం లేదు. చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూటమిలో భాగంగా అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలరా? ఖచ్చితంగా అరికడతారు. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ, నేను పెనుగొండ నియోజకవర్గం. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం పూర్తి అయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం? గత ప్రభుత్వం పాలనతో పోలిస్తే ఇది చాలా అద్భుతంగా ఉన్నది. అభివృద్ధి వైపు
అడుగులు వేస్తూ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తూ నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ చాలా సుపరిపాలన అందిస్తారు. మన జిల్లా సత్యసాయి జిల్లా అభివృద్ధి కూటమి పాలనలో బాగుంది అనుకుంటున్నారా? బాగుంది. మన జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సవితమ్మ గారు ఎలా పనిచేస్తున్నారు? రవితమ్మ గారు చాలా హార్డ్ వర్కరు, చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చాలా చేయాలని కూడా మేము కూడా ఆశిస్తున్నాము. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? పథకాలు ఎవరికి చాలా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అందరికీ పనులు కల్పించి వీలైనంత వరకు పథకాలు తగ్గిస్తేనే మాకు ఇంకా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదంటారా, ఒక రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? రాజధాని అనేది ఒకటే ఉండాలి. రాష్ట్రం ఒకటే అయినప్పుడు రాజధాని కూడా ఒకటే ఉంటుంది. అందరికీ పథకాలన్నీ బాగా అందుతాయి. ఫలాలన్నీ అందరికీ చేకూరాలంటే ఇండస్ట్రియల్ కారిడార్ అనేది అభివృద్ధి చేస్తూ రాజధాని ఒక పక్క అభివృద్ధి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా చేయగలం. ఏపీకి జీవనాది అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా 2026-2027 లోపు ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది. వచ్చే 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పని చేయగలదనుకుంటున్నారా? ఖచ్చితంగా కలిసి పనిచేస్తుంది. 2029లో కూడా కలిసి పోటీ చేస్తారు, విజయం సాధిస్తారు. 3 రాజధానుల బదులు అమరావతి ఒకే రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్ కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. విశాఖపట్నం కర్నూలు నివాసిగా మీరు ఏమైనా బాధపడుతున్నారా? వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. అది ఆల్రెడీ డెవలప్ అయింది. కర్నూలు మన విజయవాడకి దగ్గరలోనే ఉంటుంది. కర్నూలులో కూడా ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగానే వృద్ధిలో ఉన్నాయన్నమాట. తర్వాత అక్కడ ఈ సోలార్ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ చేశారు. సోలార్ ఇండస్ట్రీస్ పెద్దగా ఏమి తేడా ఉండదండి దానివల్ల. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో కూటమిలో భాగంగా అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలరా? ఖచ్చితంగా అరికడుతున్నారు కూడా. ఇప్పటికే చాలా చోట్ల అవి పట్టుబడుతున్నాయి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. రాజధాని 3 రాజధానులు ఉంటే మంచిదా, ఒక రాజధాని ఉంటే అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ఒకటి ఉంటే మంచిది. రాజధానికి అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? చేస్తారని భావిస్తున్నాం. ఏపీకి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకుంటున్నారా? చేస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అండదండలో ఉన్నారు కాబట్టి చేయగలరు. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో కాలంలో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలు అవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే అనుకుంటున్నాం. మన నియోజకవర్గం ఎమ్మెల్యే సవితమ్మ గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది, స్పందిస్తుంది. ఏదన్నా కానీ సమస్య వచ్చినా కానీ ముందుండి ఆ అమ్మ సమస్యలన్నీ తీరుస్తుంది. మన సత్యసాయి జిల్లా అభివృద్ధి కూటమి ప్రభుత్వం పాలనలో బాగుంది అనుకుంటున్నారా? బాగుంది.